ప్రైమ్ 9 ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులు రాబోతున్నాయా? రాష్ట్ర పారిశ్రామిక రంగ రూపురేఖలను మార్చేలా ఏకంగా 71,602 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయా? విశాఖపట్నంలో మరో మెగా డేటా సెంటర్, కర్నూలులో భారీ సోలార్ తయారీ యూనిట్, శ్రీకాకుళంలో కెమికల్ ప్లాంట్లు, నెల్లూరులో కొత్త పరిశ్రమలు, కడపలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇలా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ప్రాజెక్టులని కార్యరూపం దాల్చితే 14,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే ఈ పెట్టుబడుల ప్రతిపాదనలో అతిపెద్ద ప్రాజెక్టు ఏది? ఏ జిల్లాకు ఎంత పెట్టుబడి రానుంది? ఎన్ని ఉద్యోగాలు లభించనున్నాయి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక అభివృద్ధికి వేగం తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రను ఐటీ డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలకు కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గూగుల్, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల డేటా సెంటర్ ప్రాజెక్టులతో విశాఖపట్నం దేశంలోని కీలక ఐటీ హబ్లలో ఒకటిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని భారీ పారిశ్రామిక ప్రతిపాదనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ SIPC పరిశీలించింది. డేటా సెంటర్లు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ ఇన్గాట్ వేపర్ ఉత్పత్తి, రక్షణ రంగ పరికరాల తయారీతో పాటు పలు రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సంస్థలు ముందుకొచ్చాయి. మొత్తంగా 71,602.60 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనకు వచ్చాయి. ఇవి అమల్లోకి వస్తే రాష్ట్రంలో 14,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ప్రతిపాదనలో అత్యంత కీలకమైంది విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న భారీ డేటా సెంటర్. డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా LLP సంస్థ విశాఖలో లార్జ్ స్కేల్ డేటా సెంటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో సంస్థ ఏకంగా 58,743 కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించింది. రాబోయే 5 ఏళ్లలో 5 దశలుగా ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మెగా డేటా సెంటర్ ద్వారా సుమారు 1,250 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించి ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నానికి ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ రంగానికి ఊతమిచ్చే మరో భారీ ప్రాజెక్టు కర్నూలు జిల్లాకు ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా గుట్టపాడు ఇండస్ట్రియల్ పార్కులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ భారీ సోలార్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సంస్థ 7,799.96 కోట్ల పెట్టుబడితో 12 గిగావాట్ల సోలార్ ఇన్గాట్, మరో 12 గిగావాట్ల సోలార్ వేఫర్ తయారీ సామర్థ్యం కలిగిన సమీకృత యూనిట్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో సుమారు 1000 మందికి ఉపాధి లభించనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు 156.96 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ఎకరాకు 10 లక్షల చొప్పున భూమిని ఇవ్వాలని తన ప్రతిపాదనలో పేర్కొంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే సోలార్ ప్యానెళ్ల తయారీకి అవసరమైన కీలక భాగాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు కూడా మరో భారీ పరిశ్రమ ప్రతిపాదన వచ్చింది. మూలపేటలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఫాస్ఫరిక్ యాసిడ్ తో పాటు అనుబంధ ఉత్పత్తుల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ 2,125 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. పరిశ్రమ ద్వారా సుమారు 400 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్లాంట్ల నిర్మాణానికి మొత్తం 450 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మూలపేట పోర్టు ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటైతే ముడి పదార్థాల దిగుమతి, తయారైన ఉత్పత్తుల రవాణా మరింతగా సులభతరం అవుతుందని భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని 2 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి. మనుబోరు ప్రాంతంలో VPR మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే సుమారు 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది. అదేవిధంగా ప్రీసోల్ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లాలో 330.71 కోట్ల పెట్టుబడితో మరో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,110 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలో పేర్కొంది. ఈ 2 ప్రాజెక్టులు అమల్లోకి వస్తే నెల్లూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కడప జిల్లా కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కు మరో కీలక పెట్టుబడి ప్రతిపాదన వచ్చింది. AIL డిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 450 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న కొప్పర్తి క్లస్టర్ కు ఈ ప్రాజెక్టు మరింత బలం చేకూర్చనుంది. పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు విడి భాగాల సరఫరా, రవాణా, ప్యాకేజింగ్, ఇతర అనుబంధ రంగాల్లో కూడా పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలతో పాటు కొన్ని సంస్థలు ప్రభుత్వం నుంచి అదనపు ప్రోత్సాహకాలను కూడా కోరాయి. భూమి కేటాయింపు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా, పారిశ్రామిక రాయితీలతో పాటు గతంలో మంజూరైన అనుమతుల్లో కొన్ని సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వం ఈ అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఆయా ప్రాజెక్టులకు తుది ఆమోదం లభించనుంది. అంటే ప్రస్తుతం ఇవన్నీ పెట్టుబడి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి.
ఎస్ఐపిసి పరిశీలన, ప్రభుత్వ అనుమతులు, భూముల కేటాయింపు, ఇతర క్లియరెన్స్లు పూర్తయిన తర్వాత ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. మొత్తంగా చూస్తే 70,602 కోట్లకు పైగా విలువైన పారిశ్రామిక ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకంగా విశాఖలో ప్రతిపాదించిన 58,743 కోట్ల మెగా డేటా సెంటర్ రాష్ట్ర ఐటీ రంగానికి గేమ్ చేంజర్ గా మారొచ్చు. కర్నూలులో సోలార్ తయారీ యూనిట్, శ్రీకాకుళంలో ఫాస్ఫరిక్ యాసిడ్ ప్లాంట్లు, నెల్లూరు, కడప జిల్లాలో కొత్త పరిశ్రమలు ప్రాంతీయ అభివృద్ధికి ఊతమివ్వనున్నాయి. ఈ ప్రాజెక్టులకు తుది ఆమోదం లభించి నిర్ణీత సమయంలో అమల్లోకి వస్తే పెట్టుబడులతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ భారీ పెట్టుబడుల ప్రతిపాదనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని తాజా వార్తలు, విశ్లేషణల కోసం ప్రైమ్ 9 ఫాలో అవ్వండి.